నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు అనడానికి 3 ప్రాముఖ్యమైన లక్షణాలు నేను నీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిది, మీరు బాప్తిసం పొందుకున్నారా? అయితే మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లే. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుకుంటామో అప్పుడే పరిశుద్ధాత్మ అను వరము పొందుకుంటాము అని వ్రాయబడి ఉంది. రెండవది, నీవు యేసయ్యని ప్రేమిస్తున్నావా? నీలో యేసయ్య అంటే చాలా ప్రేమ ఉందా? యేసయ్య కోసం ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా చేయాలి అని యేసయ్య అంటే చాలా ప్రేమ కలిగి ఉన్నావా? అయితే నమ్ము, పరిశుద్ధాత్మ దేవుడే ఆ ప్రేమను నీలో కలుగజేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కృమ్మరింపబడి ఉన్నది. ఎవరి ద్వారా అంట? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడిందంట. ఇది నీ జ్ఞానము చేతో, లేదా మన తల్లిదండ్రులు చెప్పడం వలనో, లేదో ఇంకా ఎవరో చెప్పడం వలనో మనం పొందుకున్న ప్రేమ కాదు, కానీ ఇది పరిశుద్ధాత్మ దేవుడే బయలుపరచగా నువ్వు యేసయ్యని అంత ప్రేమిస్తున్నావు. మూడవది, పరిశుద్ధత కలిగి ఉండడము. 1 పేతురు 1వ అధ్యాయము 2వ వచనము, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును. ఎవరి ద్వారా పరిశుద్ధత అంట? ఆత్మ వలన. మనము పరిశుద్ధత కలగాలని ఆశ కలిగినట్లయితే నీవు పాపము చేయకూడదు, ఆ చోటుకి పోకూడదు, ఆ మాటలు మాట్లాడకూడదు, అది చూడకూడదు, ఇది చేయకూడదు అని లోకాన్ని, శరీరేచ్ఛలను ఎప్పుడైతే తిరస్కరిస్తున్నావో అదే నీకు గొప్ప సూచన. నీలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు బలమైన ప్రేరేపణ ఇస్తున్నాడు పరిశుద్ధత కలిగి ఉండాలని.